ఈ రోజు బాబు జగ్జీవన్ రావు నగర్ దండోర కాలనీలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధించిన సందర్భంగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ఈ రోజు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసి అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది. నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ సిద్ధవరపు పెంచలయ్య మాదిగ, నెల్లూరు సిటీ ఎంఎఫ్ అధ్యక్షులు పరసు వరప్రసాద్ మాదిగ, ఎంఎస్పీ సీనియర్ నాయకులు గంపల నాగేశ్వరరావు మాదిగల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అత్యాల ప్రసాద్ మాదిగ, గంపల అశోక్ మాదిగ, మురళీ, కిరణ్, కరుణ, నవీన్, శివ, రాగమ్మ, తిరుపతి, అల్లమ్మ, కృష్ణ, విజయ్, సాగర్, రఘురాం, ప్రవీణ్, సాలు, మస్తానయ్య, ఇష్టాయేలు, నాగరాజు, మస్తానయ్య తదితరులు పాల్గొన్నారు. జోహార్ మాదిగ అమరవీరులకు, కొనసాగిస్తాం. జోహార్ మాదిగ అమరవీరులకు, జోహార్ మాదిగ అమరవీరులకు. వరప్రసాద్ మాదిగ, నెల్లూరు సిటీ అధ్యక్షులుగా పనిచేస్తున్నాను, ఎంఈఎఫ్. ఈరోజు పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో ఆయన పిలుపు మేరకు దండోరా కాలనీలో కేక్ కటింగ్, పాలాభిషేకం చేయడం జరిగింది. సంబరాలు జరుపుకుంటున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మందా పెంచలయ్య మాదిగ, నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జి, అదేవిధంగా ఎంఎస్పీ రాష్ట్ర సీనియర్ నాయకులు. ఈరోజు మాదిగల ఆకాంక్ష అయిన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వర్గీకరణ చేసి మాదిగ విద్యార్థులైనటువంటి బిడ్డల భవిష్యత్తుకి దోహదపడినందుకు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, కూటమి ప్రభుత్వానికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా 30 ఏళ్లుగా మాదిగల యొక్క ఆకాంక్ష, మాదిగ ఉపకులాల కోసం, మాదిగ విద్యార్థి బిడ్డల కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేసుకున్నటువంటి మహానాయకుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారికి ఈ జిల్లా తరపున, రాష్ట్రం తరపున, మాదిగలే కాకుండా అన్ని వర్గాల ప్రజల తరపున కూడా శిరస్సు ఉంచి పాదాభివందనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే దాదాపుగా భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 15% రిజర్వేషన్ని రాజ్యాంగంలో పొందుపరిస్తే, ఆ పొందుపరిచినటువంటి 15% రిజర్వేషన్ని ఎస్సీల్లో ఉండబడిన 59 కులాలకు వారి జనాభా నిష్పత్తి ప్రకారం, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ ఫలాలు అందాలని చెప్పి 30 ఏళ్లుగా మరి ఎంఆర్పిఎస్ యొక్క ఉద్యమంలో ఆయన మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో అనేక మంది నాయకులు, కార్యకర్తలు ఉద్యమంలో పనిచేశారు. అనేక మంది ఈ యొక్క వర్గీకరణ ఫలాల కోసం అమరులైనటువంటి వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు. కాబట్టి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కేవలం ఎంఆర్పిఎస్ విద్యార్థుల కోసమే కాకుండా మానవీయ కోణంలో కూడా అనేకమైనటువంటి రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ, అట్లాగే వికలాంగుల పెన్షన్ కోసం కానీ, వృద్ధులు వితంతువుల పెన్షన్ కానీ, బీయింగ్ కోటా కానీ, అనేకమైనటువంటి ప్రమోషనల్ రిజర్వేషన్స్ కానీ, అనేకమైనటువంటి హక్కుల కోసం పోరాటం చేసినటువంటి ఒక సంస్థ, ఈ దేశంలో గుర్తింపు కూడినటువంటి సంస్థ. దానికి అధినేత మా నాయకుడు మందకృష్ణ మాదిగ గారు. ఇవాళ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారిని జాతి యావత్తు కూడా, అన్ని వర్గాల ప్రజలు కూడా, కేవలం మాదిగలకే కాకుండా అన్ని వర్గాల ప్రజలు కూడా నాయకుడుగా అంబేద్కర్ అడుగుజాడలో నేటి వరకు నడిచినటువంటి సందర్భాన్ని మేము గుర్తు చేస్తూ, భవిష్యత్తులో మందకృష్ణ మాదిగ గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే మహాజన సోషలిస్ట్ పార్టీ అయితే ఉందో, ఆ పార్టీ తరఫున ఇక్కడ కుల మతాలకు అతీతంగా మాల మాదిగతో పాటు, ఎరికల యానాతో పాటు ఎస్ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణాల్లో ఉన్న పేదలందరూ కూడా కలుపుకొని రాజ్యాధికారం దిశగా ముందుకు పోయేదానికి మా నాయకుడు ముందొస్తాడు. ఇక్కడ అందరూ కూడా కలిసి వచ్చి రాజ్యాధికారం దిశగా ఎస్ఎస్టీ బీసీ మైనార్టీలు ముందుకు పోయే దాంట్లో కృష్ణమాదిగ గారి నాయకత్వంలో కలిసి రావాలని సందర్భంగా మేము పిలుపునిస్తా ఉన్నాం. వరపు పెంచలయ్య మాదిగ, రూరల్ ఇన్ఛార్జిని. ఇక్కడ కృష్ణమాదిగ పిలుపు మేరకు, ఆయన ఆదేశాల మేరకు, ఆయన వర్గీకరణ సాధించిన మేరకు ఈ దండోర కాలనీలో యావత్తు ప్రజలు జనసమూహంగా వచ్చి ఆయనకి పాలాభిషేకం చేసి, కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటూ సంతోషపడి ఆనందిస్తున్నాము. ఇలాగే ప్రతి గ్రామంలో సంతోషంగా చేయాలని, ఇలాగే ప్రతి గ్రామంలో
సంతోషంగా సంబరాలు జరుపుకోవాలని యావత్తు మా మాదిగ బిడ్డలకు అందరికీ పిలుపునిస్తున్నాం. జై